అమ్మయ్యా, జస్ట్లో మిస్ అయ్యాం. నిజంగా గుడ్ లక్ కదా? అవును, జస్ట్లోనే మిస్ అయ్యాం. నిజంగా బ్యాడ్ లక్. ఏంటి డల్గా ఉన్నావు? ఈ పాటికి మీ నాన్నని కన్విన్స్ చేసేసి ఉండేవాడిని కదా. లేదు కాశీ, 100% మా నాన్న కన్విన్స్ అవ్వడు. లేదంజలి, నేను ఈ పాటికి కన్విన్స్ చేసి ఉండేవాడిని. ఓ 50కి, అదే కనీసం 50%కి. మనం తప్పు చేసాం అంజలి. మీ నాన్నని ఎంతో బాధ పెట్టాం. మనం చేసింది కరెక్ట్ కాదంజలి. కాజీపేటలో దిగిపోదామే, మీ నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. యు గ్రేట్ కాశీ. ఎందుకు? మా నాన్న బాధ గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. అవునా? ఐ లవ్ యూ సో మచ్. ఆహా, నువ్వేం ఫీల్ అవ్వకు ఆ విషయంలో. అబ్బే, చూడు, నా గురించి ఆలోచించట్లేదు, కేవలం నీ గురించి ఆలోచిస్తున్నా. నా దగ్గర డబ్బు లేదు, నిన్ను ఎలా పోషించుకోను? అందుకని కాజీపేటలో దిగిపోదామే. వద్దు కాశీ, నా దగ్గర డబ్బులున్నాయి. అర్థం చేసుకోవు. 1000-2000కి బిస్కెట్లు కూడా రావు. కాదు కాశీ, 3 లక్షలున్నాయి. ఎక్కడా? నా బ్యాగ్ లో. మనం దిగిపోదామే. ఎక్కడ? కలకత్తాలో. దేతడి బాలమ్మ బడి, ఇగ్లం భరద్వాజం. వాటర్ వద్దు, పనిలో ఉన్నా. ఇదిగోనయ్యా మంచినీళ్ళు. మీరా? కరెక్ట్ టైంకి వచ్చారు. ఏంటి ఇంకా పడుకోలేదా? అదే లేదు సార్, అంటే సామాను ఉన్నాయి కదా సార్, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి సార్. అసలు ఈ మధ్య ట్రైన్లో దొంగలు ఎక్కువైపోయారు సార్, బ్యాగులు బిస్కెట్లు కొట్టేస్తున్నారు సార్. అందుకే ఇక మేం కాపలా ఉండేది. నువ్వు పడుకో, పర్లేదు. మీరెంతసేపు ఉంటారు సార్? మహా అయితే బేజవాడ వరకు ఉంటారు. లేదయ్య బాబు, ఇంకా పైదాకా ఉంటాను. ఓహో, విజయనగరంలో దిగుతున్నారా? కలకత్తా దాకా వస్తాను. ఓహో, కలకత్తా వరకు వస్తున్నారా సార్? అవునయ్యా, మినిస్టర్ గారికి నాకు ఇదిగో మొక్కు. ఆహా, నాకు కూడా లేండి. ఏం సార్, నిద్రపోరా? డ్యూటీలో ఉంటే నిద్ర పట్టదయ్యా. నేను కూడా అంతే సార్. అలాగా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. మొత్తానికి కలకత్తా కంపెనీ ఇచ్చారు, థ్యాంక్స్. రాత్రంతా పడుకోలేదే? తప్పదు కదా సార్, సామాను. ఓకే, వస్తాను. మళ్ళీ వస్తావా? డల్ అయిపోయానేంటి, వాడు పోయాడుగా, ట్రై చేద్దాం. గుడ్ మార్నింగ్ కాశీ. లేచావా? ఎక్స్పెక్ట్ చేశాను. వెళ్దామా? బాగా పర్వాలేదు, నేను పర్వాలేదు. నేను పట్టుకుంటా. బరువు. ఏయ్! 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 ఏయ్, రుక్! ఏయ్! 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 అబే రుక్! ఏయ్, రుక్! ఏయ్, పकड़! अमर होंगे लॉक बहना बैग छेड़े दिया चले जाओ। వదలరా ప్లీజ్. ఒరేయ్, నీతో ఫైట్ చేసే టైం నాకు లేదు, అది వచ్చేస్తుందిరా. అమి కోల్కతా దాదా అమర్ సంగ్ లాక్ బైనా. ఒరేయ్, నాకు బెంగాలీ రాదురా. ఈ బ్యాగ్ కోసం హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు వచ్చారా? చూడదే ठाकुर उत्पल दास जबर भाई బెంగాలీ వాళ్ళు ఎవరు తెలియదురా. సౌరవ్ గంగులీ, సుష్మితా సేన్ ఇద్దరే తెలుసురా, వదిలేరా. అరే చూడనా, अरे छोड़ना ना देवो ना, तो चल जा. ये बारे ज्ञान खोलो. अरे भाई देख जोगे ये शादी को बचाओ, ये हमारे बैग नहीं है. अब्बो फोर नाइनो अंदो చంపేసా వందో. అబ్బో తెలుగోడా? అవునన్నా, తెలుగోడు అండి. తెలుగోడు దగ్గర దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? అమ్మా బెంగళూరు దగ్గర చేస్తే ఊరుకోరు కదా. వదలరా, మీ సిస్టర్ వస్తుంది. బావా, ఆ సిస్టర్ నువ్వు తీసుకెళ్ళి బ్యాగ్ నాకు ఇచ్చే బావా. అబ్బో వీడు మామూలు బావ కాదు. అమ్మో, తెలివిగా వాడి దగ్గర లాగేసుకున్నాను, లేకపోతే అది వచ్చేసి. కాశీ, నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు వచ్చేసావుగా. అవును, ఉష నీకేమైనా కజిన్ అవుతుందా? ఉష ఎవరు? అదే పీటీ ఉష, నీలాగా టైంకి రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తుందే తెలియజేది. పోలే, బ్యాగ్ దొరికింది. డబ్బంతా సరిగ్గా ఉందో చూసుకో. డబ్బులు దీనిలో లేవు, నువ్వు పట్టుకున్న బ్యాగ్ లో ఉన్నాయి. దీంట్లో ఎప్పుడు మర్చావు? నువ్వు మొహం కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు నీ బ్యాగ్ లో ఉంటే సేఫ్ అనిపించింది, అందుకని దానిలో పెట్టాను. డబ్బు ఈ బ్యాగ్ లో ఉంటే ఆ బ్యాగ్ ఎందుకు చేసింగు? దీంట్లో అంతకంటే విలువైన వస్తువు ఉంది. డైమండ్స్ ఉన్నాయా? లేదు, వైలెన్ ఉంది. అదే వైలెన్. సూపర్. చాలే కాశీ జోక్స్. వైలెన్ కోసం అంత వైలెన్స్ అవసరమా? పర్వాలేదు, బరువేం లేదు. రెండు నేను పట్టుకోగలను. పర్వాలేదు, పట్టుకుంటానులే. నీకెందుకు శ్రమ? ఛాన్స్ వేసేగా. 5 స్టార్ హోటల్
ఎప్పటి నుంచో దిగాలని కోరిక, ఇప్పుడు కోరిక తీర్చుకుందాం. బిస్కెట్ అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు కాశీ? ఇదిగో మనం కలకత్తాలో దిగబోయే 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటలా? ఏంటి నా గురించి అనుకుంటున్నావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఏసీ రూమ్లో పుట్టి పెరిగావు కదా, నీకు 5 స్టార్ హోటల్ అయితే బాగుంటుందని. నేనేంటి అంజలి, ఫుట్పాత్ గాని ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను. డబ్బులున్నాయి కదా అని అనవసరంగా దుబారా చేయడం అంత మంచిది కాదు. మన ఇద్దరి కోసం ఒక గది అద్దెకి దొరుకుతుందేమో, వెళ్ళి చూద్దాం. అర్థం చేసుకో అమ్మా, కొత్త ఊరు కొత్త భాష, ఇప్పటికిప్పుడు అద్దెకి ఇల్లంటే ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతుంది? కాశీ అటు చూడు, ఆంధ్ర హోటల్. అక్కడ తెలుగు వాళ్ళు ఉండే ఉంటారు కాశీ. అయ్యో నీకు తెలియదా, మరాఠీ వాళ్ళు బెంగాల్ వచ్చి తెలుగులో బోర్డులు రాసుకుంటారు. ఒక్కసారి వెళ్ళి అది చూద్దాం, లారీల మీద please. నేషనల్ పర్మిట్ బిస్కెట్ రా. ఇస్తారు. ఎవడ్రా ఈ హోటల్ ప్రొపరైటర్? బెంగాల్ టైగర్ కాంతారావు, కంకిపాడు కాంతారావు. ఎవడ్రా పిలిచింది? నేనే. నువ్వేనా ఈ హోటల్కి ఓనర్? అవును నేనే. ఇడ్లీ ఏంటి ఇంత పుల్లగా ఉంది? అవును, నేను చేసిన ఇడ్లీ పుల్లగా అయితే తీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నావు ఏంటి? నిన్నటి దానికి నువ్వు అంత ఆశ్చర్యపోతే ఆ పుల్లట్లు తినేవాడు వాడెంత ఆశ్చర్యపోవాలి? అది నిన్నటిదేనా? అది నిన్నటిది కాదు, 3 రోజుల క్రితం. ఏంటి ఇది 3 రోజులదా? దానికి ఎంత షాక్ అయిపోతున్నావు? ఆ సాంబార్ నాకెవడంత షాక్ అయిపోవాలి ఏంటి? అది 3 రోజులదేనా? అది 3 రోజుల క్రితం కాదు, వారం రోజుల క్రితం. నువ్వు ఆయన వాంతి చేసుకున్నావు. నువ్వు వాంతి చేసుకున్నా సరే, మింగినా సరే నీ బిల్లో కన్స్ట్రక్షన్ ఉండదు, డబ్బులు మొత్తం కట్టాల్సిందే. సార్ సాంబార్ అయిపోయింది, సప్లై చేయడం కుదరదు, ఏం చేయమంటారు సార్? సాంబార్ అయిపోతే అలా కేకలు పెట్టి అరవాలరా? ఎలా బతుకుతారా మీరు? అసలు ఎలా పైకి వస్తారా మీరు? చిచి. సాయంత్రం వరకు సాంబార్ అయిపోయిందన్నా ఉంటే చంపేస్తాను. సాంబార్ వస్తున్నా సార్. నా మాట విని అంజలి, ఎవరికి తెలుగు రాదు, అంతా Try గుజరాతీ వాళ్ళు చేద్దాం. ఉంటారు. ఈడు తెలుగు వాళ్ళ లేడు, ఆయన అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుగు వచ్చా అండి? అరే రే, నాకు తెలుగు తప్ప ఏ భాష రాదమ్మా. అయ్యో అనుకున్నా అండి, నువ్వెలా కనుక్కున్నావు? మీ ఫేస్ రీడింగ్ అండి. అచ్చా, ఆ రూట్ లో వచ్చావు అనమాట. అవునండి. కాదండి, ఈ రూట్ లో వచ్చానండి. ఏంటి ఈ రూట్ లో వచ్చావా? ఈ రూట్ అంటే ఈ రూట్ కాదండి, ట్రైన్ రూట్ లో వచ్చాను. అబ్బో, ఏ ఊరు? ఇది కలకత్తా అండి. ఇది కలకత్తా అని తెలుసయ్యా. నీదే ఊరు అని అడుగుతున్నాను. హైదరాబాద్. ఓ, हैदराबाद हमारा हैदराबाद हैदराबाद से आया है ओ बहुत बहुत खुशी है వద్దు. ఏం కావాలి మీకు? మీ గోల్డ్ చైన్ కావాలి. నేను అడిగింది ఈ హోటల్లో మీకేం కావాలి? ఓ అదే, ఈ గ్లౌన్ తెస్తాడు క్యాష్ కౌంటర్ లో క్యాష్. పాపో అన్ని జోకులు. ఈ హోటల్లో తినడానికి ఏం కావాలని అడుగుతున్నాను. మేము తినటానికి రాలేదండి, మీరు తెలుగు వాళ్ళు, మేము తెలుగు వాళ్ళమే. మీరు మాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏం కావాలో చెప్పమ్మా. మాకు రెంట్కో ఇల్లు కావాలి. పిచ్చోడు సార్, తెలుగు ఏదో వాగుతున్నాడు సార్. మీరు కొడుతున్నారని చెప్పేసి వాడు ఏదో ఒకటి చెప్తున్నాడు సార్. ఆయనకి ఏం తెలియదు సార్. చెప్పరా? నేను చెప్తాను సార్. అన్న కూతుర్ని ప్రేమిస్తేనే 25 లక్షలు ఆఫర్ చేసిన మీరు, సొంత కూతుర్ని ప్రేమిస్తే 50 లక్షలు ఇస్తారని మీ అమ్మాయిని ప్రేమించాడు సార్. నా దగ్గర 50 లక్షలు కొట్టేయడం కోసం అమాయకురాలైన నా కూతుర్ని వల్లో వేసుకుంటాడా? నర్సింగ్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాడెక్కడున్నా పట్టుకో, వాడి ప్రాణం నాకు కావాలి. అబ్బాబే, ఏరియా అంతా బాగా చీప్ గా ఉందండి. ఏమండి, ఇది ఆంధ్ర కాదు కలకత్తా. అంటే ఆయనకు అలవాటు అయిపోయి అండి. ఎంట్రన్స్ ఏంటండి? ఇటే రండి. అనాథాశ్రమంలోకి వెళ్తున్నట్లేదు. అబ్బో, ఏం సార్, ఈ బ్రోకర్ బిజినెస్ ఏనా లేకపోతే ఇంకేమైనా సైడ్ బిస్కెట్లు ఉన్నాయా? ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఎవడు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే. అది చూసారా, వెల్ ఫర్నిచర్డ్ హౌస్, బెడ్, టేబుల్, వెంటిలేషన్. అబ్బే, ఇల్లు చాలా ఓల్డ్ గా ఉన్నట్టుందండి, నాకు నచ్చలేదా, వెళ్ళిపోదాం. సార్ ఓల్డ్ హౌస్ కాదు సార్, 12 feet హైట్ రూఫ్, 9 inches వాల్. సమ్మర్ లో కూడా చలి పుట్టేస్తుంది. అమ్మో చలి నాకు పడదండి, నాకు ఇల్లు నచ్చలేదా, వెళ్ళిపోదాం. ఏంటి సార్ మీరు ఇంటి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు? ఏంటనుకున్నారు? 50 సంవత్సరాల క్రితం కట్టించారు తెలుసా? 50 ఏళ్ళ ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు, నాకు నచ్చలేదా, వెళ్ళిపోదాం. ఉండండి, మీరు వెళ్ళిపోతాను అంటారు. అటు చూడండి, అక్కడ ఆ కిటికీ తలుపు తెరిస్తే హౌరా బ్రిడ్జ్ నుంచి రైలు అంటూ వెళ్ళిపోతూ కనిపిస్తుంది. అమ్మో, నాకు సౌండ్స్ పడవండి, నాకు ఇల్లు నచ్చలేదా, వెళ్ళిపోదాం. బాలే సార్ ఈ పద్ధతి. వెళ్ళిపోతానంటారండి. ఆ కిటికీ తలుపు తీస్తే ఏంటి, సాక్షాత్తు కాళికాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది. ఓ, నాకు దేవుళ్ళు అంటే పడదు, నాకు ఇల్లు నచ్చలేదా, వెళ్ళిపోదాం. ఆగు కాశీ, నీకంతా వేళాకోళమే.
ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నా బ్రోకరేజ్ నాకు ఇవ్వండి. ఆగండి మీరు. సొంత ఇంటికి బ్రోకరేజ్ తీసుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంటి ఇది సొంత ఇల్లా? అవును బాబు, సొంతిల్లే. ఈయన బుద్ధి అంతా ఎలకపడిన సాంబార్ తినిపించి 7గురిని పైకి పంపించారు. ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ నొక్కేయాలని చూస్తారు. ఇంటికి రండి, మీ పని చెప్తాను. ఇంతకీ మీకు పెళ్ళయిందా? చేసుకోవాలని కలకత్తా వచ్చా అండి. పెళ్లి కాకపోతే మీరు ఇల్లు అతికేవారు కదా. దా మనం వెళ్ళిపోదాం. అయ్యయ్యయ్యయ్యయ్యో. చెప్పేది వినండి సార్, ఇది లవర్స్ కి అచ్చొచ్చిన ఇల్లు సార్. మేము ఎంతో మంది లవర్స్ కి అద్దెకిచ్చాం. మా చేతుల మీద పెళ్లిళ్ళు చేసాం. అంటే ఇది లవర్స్ ఖర్చొచ్చిన అనమాట. అయితే మేము వెంటనే దిగిపోతాం. ఓకే. అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇవ్వండి. అమ్మో, ఏంటి ఇంత డబ్బా? ఇంత డబ్బు ఇంట్లో ఉండడానికి వీలేదు. బ్యాంకులో వేసేయండి. ఏమండి మా జాగ్రత్తల్లో మేము ఉండగలవండి. నువ్వు ముందు లోపల పెట్టు. ఏమండి, ఇది ఆంధ్ర కాదు, కలకత్తా. 50 రూపాయలకి మటలు జరిగిపోతుంటాయి. ఏమండి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా తెలియాలి కదా. మాకు ఎవరు తెలియదని. నువ్వు లోపల పెట్టు. ఎందుకండి, తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, దగ్గరుండి అకౌంట్ ఓపెన్ చేయిస్తాం. థ్యాంక్స్ అండి. బిస్కెట్. కాశీ త్వరగా తయారైపోయి బ్యాంక్ వెళ్దామా? చాలా థ్యాంక్స్ అండి. ఆ. మీరు వెళ్తే మేము తయారవుతామండి. పద. పదండి. ఇదిగో జాగ్రత్త.